గైస్, నా పేరు శరత్, మీరు చూస్తున్నారు చందు లాక్స్ 07. సో గాయస్, నేనేం చేస్తున్నానంటే దీంట్లో ఏమేమి నేర్పిస్తారంటే సినిమాటోగ్రఫీ గురించి, షార్ట్ ఫిలిమ్స్ అండ్ వీడియో, మ్యారేజ్, వెడ్డింగ్ అండ్ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. సో ఆ కోచింగ్స్ అయితే ఇస్తున్నారు. సో గర్ల్స్కి అయితే వచ్చేసరికి బ్యూటీషియన్, నెక్స్ట్ టైలరింగ్, సో ఇంకా ఏమున్నాయి, బొమ్మల తయారీ అంట. సో ఏదో టాయ్స్ తయారీ, అది బొమ్మల తయారీ. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, బ్యాంగిల్స్ తయారీ. సో ఒకసారి మా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒకసారి మా ఇన్స్టిట్యూట్లో ఎలా జరుగుతుందో ఏంటంటే కెమెరా అండ్ వీడియోగ్రఫీ ట్రైనింగ్. సో దీంట్లో బాగా ఏంటంటే మనకు అన్ని యాంగిల్స్లో ఎలా తీయాలి, ఎలా ఏ షటర్ స్పీడ్తో తీయాలి, సో ఏ యాంగిల్లో వీడియోగ్రఫీ అనేది సినిమాటిక్ రేంజ్లో అయితే మనకైతే చెప్తారు. సో ఎస్బీఐ స్కిల్ డెవలప్మెంట్ కోర్సుకి సంబంధించింది. అయితే ఈ సంస్థ అనేది ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్, దాంతో పాటు బ్యాంక్ నుంచి అయితే మనకి లోన్ కూడా వస్తుంది మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి. సో సో గైస్, సో ఇక్కడ వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ అయితే నేర్చుకున్నాను. సో దాంట్లో నేనైతే నేర్చుకుంటున్నా, అయితే చేస్తున్నా. సో ఈ కెమెరా, సో దీంట్లో వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ అయితే ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ కోర్స్. సో దీంట్లో అప్రాక్సిమేట్లీ ఒక 35 మెంబర్స్ అయితే ట్రైనింగ్ తీసుకుంటున్నాం. చూడవచ్చు వాళ్ళని. సో మేమైతే ఫోటో ఎక్కడ ఉన్నాయో ఏ యాంగిల్లో అని మేమైతే ఫొటోస్ తీసుకోవాలి ఎలా వచ్చిందో. సో మాకు 2 days, డే 4 నుంచే మాకు, డే 2 నుంచే మాకైతే కెమెరా అయితే మా హ్యాండ్కి అయితే మనమే పెట్టాల్సి వస్తుంది. సో గాయ్స్, సో ఫ్రెండ్స్, మీరైతే ఈ అవకాశం అయితే మీరైతే వినియోగించుకోండి. అంటే ఏంటి, సో ఎడిటింగ్ దేంట్లో చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఏం వాడాలి, సో లైటింగ్ ఎట్లా, కలర్ గ్రేడింగ్ అంటే ఏంటి, వాటి గురించి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో క్లాసెస్ అయితే నేనైతే 4 క్లాసెస్ అయితే సో వినడం వల్ల అయితే నాకైతే కొంచెం వాటిపైన అయితే కొంచెం తెలిసిపోయింది. ఇంకా 26 days ఉంది. సో ఆ 26 days కూడా నేను క్లాసెస్ వింటా. సో ఫైనల్గా నేను అప్పటికిప్పటికి ఎలా చేంజ్ అయినానో మీకే అర్థమవుతుంది. సో దీన్నైతే ఈ అవకాశం వచ్చిందని అయితే మేమైతే వినియోగించుకుంటున్నాం. సో గాయస్, సినిమాటోగ్రఫీ అయితే మన ఖమ్మంలోనే ఫస్ట్ టైం పెట్టారు. సో మీరైతే దీన్ని అయితే మిస్ కాకండి. బయట మనం ఈ కోర్సు నేర్చుకోవాలంటే అప్రాక్సిమేట్లీ ఒక 30,000 దానికి అవుతుంది. సో మనకి రీల్స్లలో కూడా, యాడ్స్లో కూడా వస్తూ ఉంటాయి. సో సినిమాటోగ్రఫీ కంటే చాలా డిమాండ్ ఉంది. సో మీరైతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ ఆపర్చునిటీని అయితే మిస్ కాకండి. సో అది గైస్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎక్కడ నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే CHANDU07 లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.